భక్తి జ్ఞాన ధ్యాన కుండలిని యోగ ప్రాణాయామం క్రియాయోగ తరగతులకు హాజరైనటువంటి సాధకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మనం 9 రోజులు 9 చక్రాల మీద నవనిధి సాధన, ఒక్కొక్క చక్రం మీద చంద్ర కిరణాలు సూర్య కిరణాలను రెండు ఒక చక్రం మీద కలిపితే ఈ తెలుపు చంద్ర కిరణాలు, ఎరుపు సూర్యకిరణాలు, ఈ రెండు కలిపితే అరుణోదయం అవుతుంది. అరుణ కాంతి కిరణాలు, అరుణ కిరణాలు అక్కడ ప్రసారం అవుతాయి ఆ చక్రం మీద. ఉదయం చంద్రుడు ఉంటాడు, చల్లదనం ఉంటుంది, సూర్యోదయం అవుతుంది. ఆ సూర్యుడు ఆ చంద్రుడు, ఆ చల్లదనమే చంద్రుడు, వీళ్ళిద్దరు కలుసుకుంటే సూర్యుడు ఎట్టుంటాడు, అరుణ కాంతితో ఉంటాడు, అంటే కాషాయం కలర్. అందువల్ల కమలాలు వికసిస్తాయి. ఉదయం సూర్యోదయం అవుతానే కమలాలన్నీ వికసిస్తాయి. ఎక్కడైనా పొలాలలో జలాలలో ఉండే. అట్లే మన లోపల 9 కమలాలు ఉన్నాయి, 9 శక్తి స్థానాలు ఉన్నాయి. అక్కడ ఎప్పుడైతే ఈ చంద్రకిరణాలు చల్లటి కిరణాలు, ఆ వేడిగా ఉండే అగ్ని కిరణాలు, ఈ రెండు ఒక చక్రం మీద సమస్వరంతో మనం కలుపుతున్నామో, అక్కడ రెండు మిక్స్ అయినప్పుడు తెలుపు పెయింట్ లీటరు, ఎరుపు పెయింట్ లీటర్ కలిపిన, అది 100 గ్రాములు ఇది 100 గ్రాములు కలిపిన, తెలుపు ఎరుపు కలిపితే కాషాయం కలర్ వస్తుంది, అరుణోదయం. అంటే ఈ శరీరం లోపల అరుణోదయం కావాలి, అరుణ కిరణాలు కావాలి. శరీరం అంతా అరుణ కిరణాలు. ఎందుకంటే బ్రహ్మాండం అంతా శివ బిందువులు, ఆ రక్త బిందువులు అమ్మవారు బిందువులు. అంటే శుక్ల బిందువు రక్త బిందువులు శివపార్వ మిక్సింగ్ అయినప్పుడు అణుజ్యోతి ఉత్పత్తి అవుతుంది. అణుజ్యోతి అంటే కాషాయం కలర్, అరుణోదయం ఉంటుంది ఆ కలర్. ఎప్పుడైతే ఈ రెండు మిక్స్ అయినాయో, అవి రెండు కలిసినాయో, మిశ్రమ బిందు అంటే కాషాయం కలర్లో లైట్ ఉంటుంది, కంటికి కనపడిన అవి విశ్వం అంతా వ్యాపించి ఉయ్యాల లోగుతుంటాయి, ఉంటాయి అటు ఇటు అటు ఇటు. అంటే విశ్వం అంతా ఉంది, అరుణోదయంగా ఉంది విశ్వం అంతా. మనకు కనపడదు, విశ్వంలో అరుణోదయం ఉంది. ఆ కణాలే మిశ్రమ కణాలు, మిశ్రమ బీజం బిందు అంటాం. వాటి అయితే బిందువులు భూమి జలం కలిసిన కాడ జీవ కణాలుగా మారి ఈ శరీరంగా ఉంది. అయితే ఈ శరీరంలో కూడా ఆ బ్రహ్మాండంలో ఉండి 3 దేవతలు ఉన్నారు, ఆ 14 భువన భాండాలు ఉన్నాయి, ఆ పంచభూతాలు ఉన్నాయి, ఆ వాటిల్లోనే ఈ పంచ ప్రాణాలు కూడా తయారవుతుంది. అయితే లోదయం కాల, అందుకని జీవుడిగా బతుకుతున్నాడు. ఏదో కొద్ది జ్ఞానంతో పుట్టామా, లౌకికం పెళ్లి చేసుకున్నామా, పిల్లకాయలు కన్నామా, ఏదో అంతవరకే. దీని లోపల అరుణోదయం అయితే నువ్వే పరిపాలకురాలు. అమ్మవారు కళ్ళు తెరిచి బాగా చూస్తుంది. అమ్మవారు ఎదురుగా ఏం పెడతాను, నైవేద్యాలు పెడతాను. గుగ్గుళ్ళు, పాయసం, పొంగలి, అన్ని మధుర పదార్థాలు పెడతాను. సుఖీలు పెడతాం, నైవేద్యాలు మధుర పదార్థాలు పెడతాం. ఆమె తింటుంది, మనం తింటున్నాం. అదే ఈశ్వరుడు కాడ మూసుకొని లోపలికి ఉన్నాడు. గంగ ఉంది ఆయనకి, అంగిట్లో బొట్లు ఉంటాయి. మనసు ఆడుంటుంది. చంద్రశేఖరుడు గంగ లోపల బొట్లు పడుతుంది. ఆయనకి శ్వాస స్వాధీనం అయిపోయింది. అయితే ఆడించుకుంటాడు, లేవట్లేదు. త్రిశూలం ఇలా నాటి స్వాధీనంలో ఉంది. ఆయనకి ఒంట్లో పొగురు లేదు, అంటే ఆహారం లేదు కదా, ఆ అమృతోటే కదా, పాలే కదా. శరీరం ఎట్లుంటుంది, దైవికమైన శరీరం. రజోగుణం ఉండదు, సత్వ గుణంలో ఉంటుంది. శరీరంలో ఎలాంటి పొగురు ఉండదు, పుట్టిన బిడ్డ శరీరం లాగా ఉంటుంది.
అందుకే విగ్రహంగా పెట్టారు. మనసు, శ్వాస లేదు. శ్వాస లేదు, మనసు. అన్నీ మనమే చేయాలి. అదంతా అవధూత లక్షణం. అవధూతలంటే వాళ్ళకి స్నానం చేయరు. వాళ్ళు తిరుగుతా వాళ్ళు. అందువల్ల కొంతమంది మా కడపలో వాళ్ళ కొడుకులే వారానికి ఒక రోజు ఆయన పట్టుకొని కూర్చోబెట్టి స్నానం చేయించేవారు. ఆయన ఆడనేది తెలీదు. ఎక్కడ ఇంటికి పోస్తాడో తెలీదు. ఎక్కడ తెలీదు. ఎక్కడ కూర్చుంటాడు. కొంచెం లైట్‌గా ఉంటుంది. ఇల్లు గుర్తుంటుంది. ఆయన దక్ష యజ్ఞం ఏం బాహ్య ఏ కార్యక్రమాలు సంసారానికి సంబంధించిన ఈ సంబంధం లేదు. ఔట్ ఆఫ్ ఇది. అయితే అట్ట పోకూడదు. మనసుని కంట్రోల్‌లో పెట్టుకోవాలా. అంటే మనసు అయినా ఉండాల. ఎరుకంటే మనసు, బుద్ధి, జ్ఞానం ఉంటే అవధూతలు అవుతారు. వాళ్ళు విగ్రహమే. వాళ్ళకి సంకల్పం ఉండదు. అంటే గురువు కావాల. సద్గురువు. అంటే గురువు మనసు ఉంటది. స్నానం చేస్తాడు. జ్ఞానంతో లోపల రహస్యాలు తను అనుభవించిన విషయాలు చెప్తాడు. శ్వాస, ప్రాణం 600 ఆడాల్సిన శ్వాస 3000 ఆడుతుంది. చెప్పలేడు కదా! పుట్టిన బిడ్డకు కూడా 3,500 ఆడదు. కానీ నా బిడ్డకి లేదు కదా! గురువు జ్ఞానం పొందాడు. ధ్యానం చేశాడు, ప్రాణాయామం చేశాడు, పరాలు పరాలు అన్ని చక్రాలలో ధ్యానం చేశాడు. చక్రాలలో విహరించాడు. 14 లోకాలలో మూలాధారానికి సహస్రారానికి ఏకమైనా ఎన్ని గంటలైనా కొన్ని గంటలు ధ్యానం చేస్తూ ఆ చక్రం ఉంది, ఆ చక్రం స్థితి ఏంది, ఆ చక్రం తత్వం ఏంది అనుభూతి పొందాడు. గురువు విహరించాడు. అంతా పరిశ్రమ చేశాడు గురువు. కానీ శ్వాస తక్కువైనప్పుడు కూడా పసిబిడ్డలాగా కోరికలు వ్యామోహాలు లేకుండా ఉంటాడు. ఈ జ్ఞానం మాత్రం చెప్పాలి. అదే ఇప్పుడు మన శ్రీ సన్నిధి ఛానల్లో వ్యవస్థాపకులు, అధ్యక్షులు సత్యం గారు ఇప్పుడు నాతో ఉండే సన్నిహితంగా నన్ను స్వామి పసిబిడ్డలాగా మాట్లాడతాడు, చిన్నంగా మాట్లాడతాడు. ఇప్పుడు వేరే వాళ్ళు ఒక మాటలో మాటల్లో చెప్తా. ఆయనకి చెప్పాల్సి వచ్చినప్పుడు పసిబిడ్డలాగా చిన్న పిల్లోడు చెప్తా అట్లా చెప్తుంటా. నేను చెప్పేది చిన్న పసిబిడ్డలాగా చెప్తా. తెలీదు, దీనికి సంబంధించింది కాదు. పటాపట్గా ఆ అనుభవాన్ని చెప్తాను. కానీ లౌకిక పసిబిడ్డే ఆ మాట తీరు, మాట చెప్పిందే చెప్పడం అవన్నీ పసిబిడ్డ. నాకు పలాంది కావాలని పసిబిడ్డప్పుడు పదే పదే చెప్తాడు పిల్లోడు నాయనకి. అట్లా ఆ విధంగా మనం లోపల అరుణ అంటే ఈ రెండింటిని కలుపుతుంటేనే తెలుపు కలుపుతుంటేనే లోపల అరుణోదయం అవుతుంది. కాషాయం కలర్, అగ్ని, జ్ఞానం బయటంతా ఉంది. అనేక కోటి బ్రహ్మాండ నాయకి, అనేక కోటి బ్రహ్మాండాలు వ్యాపించింది అరుణకాంతి. ఉంటదంట అంతా. సూది మనం మోపేందుకు వీలు లేకుండా ఈ ఉయ్యలు అవుతున్నాయంట బయట. అట్లే పిండాండంలో కూడా మనం తయారవ్వాలి. ఏదో కాంతి ఎట్టొస్తుంది. తెలుపు అంటే తెలుపే. తెలుపు 2:30 గంట. ఈ రెండు విడివిడిగా ఆడుతున్నాయి అందరికి 2:30 గంట. తెలుపు పెయింట్ ఒకటే వస్తే కాషాయం కలర్ వస్తుంది. పెయింట్ని కలిపితే ఎరుపు పెయింట్ని కలిపితే ఎరుపు వస్తుంది. రెండు మిక్స్ చేస్తే కాషాయం కలర్ వస్తుంది. మాకు ఆ పెయింట్లో చూస్తుంటుంది మన ఆశ్రమం. అట్లా ఈ లోపల ఇది 2:30 గంట ఆడద్దు అందరికి. జీవులు, మానవులు ఎవరైతే గురువు ఈ రెండింటిని ఒక్కొక్క చక్రం మీద ఆజ్ఞా చక్రం కానీ సహస్రం కానీ ఏ చక్రం మీద ఈ రెండు కలుపుతాడు ఆ చక్రం మీద అరుణ కిరణాలు ప్రసరిస్తాయి. ఎప్పుడు అరుణ కిరణాలు సూర్యుడు కిరణాలు వస్తాయో కమలాలు వికసిస్తాయి. ప్రతి చక్రంలో ఎందుకన్నారంటే కొంతమంది దేవతలు ఉంటారు. ఆ ప్రతి కమల ఆ రేఖల మీద ఉంటాయి. మూలాధారంలో 4 రేఖలు ఉంటాయి. 4 దళాలు,
4 ఆకుల కమలం ఉంటది. 4 దళాల కమలం మూలాధారం. స్వాదిష్టానం ఇది. మణిపూరకంలో 16, అట్లా హృదయ కమలంలో 8, ఇక్కడ కంఠంలో 10, ఇది బహిర్దశారం. ఈ ఆజ్ఞా చక్రంలో 10, అంతర్దశారం. దశారం 4 చక్రాలు, 4 కమలాలు. ఈ బయట బహిర్దశారం అన్నారు. అందువల్ల ఈ ఈ కమలాలు వికసించాలంటే అరుణోదయం కావాలి. అరుణోదయం కావాలంటే సూర్యచంద్రుని కలపాలి. సూర్యచంద్రుని కలపాలంటే తెలుగు ఖచ్చితంగా ప్రాణాయామం 2 సమస్వరం చేయాలి. మీకు నేను చెప్పింది విడివిడిగా శుద్ధి, నాడీ శుద్ధి చెప్పాను. అనులోమ వినులోమ చెప్పిన. అదంతా 1 సంవత్సరం పాటు చెయ్యాలి. ఒక 6 నెలలే చాలు నాడీ శుద్ధి. తర్వాత తర్వాతతో చేసి మళ్ళీ 2 అనులోమ వినులోమ చేసి తర్వాత ఇంకా అసలు అవసరం లేదు. ఎప్పుడు సమస్వరం ఆడించుకో. ఎప్పుడు సమస్వరం ఆడతా ఉందో అరుణకాంతి, అదే జ్ఞానాగ్ని, అదే జ్ఞానాగ్ని కర్మదగ్ధ యజ్ఞ వినాశినాయ. త్రిశూలం 2 ఆడిస్తే 3వది యాక్టివేషన్ అవుతుంది. మూలాధారంలో పంపింగ్ జరుగుతుంది. 2 మూలాధారానికి ఆడిస్తే మూలాధారంలో పంపింగ్ జరుగుతుంది. త్రిశూలం చేతిలో ఉన్నట్టు. ఇక్కడ కలపొచ్చు, కింద కలపొచ్చు. ఇక్కడ కలిపితే ఆజ్ఞా చక్రం వరకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ అంత లైట్ అమృతోటి వరదేల అంగిట్లో పొర కట్ అయిపోయింది. సరే, ఈరోజు సర్వసిద్ధి ప్రదాచక్రం, ఆజ్ఞా చక్రం. దానికి ఒక్క రొంత లోపల పోతే సర్వ రోగాల నుంచి ముక్తి పొందుతాడు. ఆ ప్రాణాయామం చేస్తే, అక్కడ ధ్యానం చేస్తే. ఇక్కడ 4 చక్రాలు చెప్పిన. సహస్రారం నుంచి ఆజ్ఞ 2 చక్రాలు, మధ్యలో 2 చక్రాలు ఉంటాయి. సర్వరోగహరా చక్రం, సర్వజ్ఞత్వం వస్తుంది. ఇంకొక ఇంచి లోపలికి పోతే సర్వ రోగాల నుంచి సాధకుడు. ఇంకొక ఇంచి పోతే సర్వసిద్ధులు, అణిమా సిద్ధులు, గరిమా సిద్ధులు, మహిమా సిద్ధులు చెప్తాను నేను. అవి ఏంటి అని అక్కడ మనసు ప్రాణాయామం చేయాలి. ఇప్పుడు మీరు లోపలికి లాక్కోవాలి. శ్వాస ఆపాలి 10 సెకండ్లు, వదల. చంద్ర స్వరంతో మొదలుపెట్టి స్వర చేయండి. చంద్రనాడి, సూర్యనాడి శుద్ధి. స్వరం ఇదే చంద్ర స్వరం. 7 నుంచి 7 సూర్య స్వరం. ఇక్కడి నుంచి ఇది ఆపోజిట్ లో పోద్దని చెప్పిన. 4 ఉంటాయి. ఏంటి? సూర్యనాడి, ఇది చంద్రనాడి, సూర్యనాడి. ఈ 2 ప్రకృతి లేక 2 ఉన్నాయి, పరమాత్మ లేక 2 ఉన్నాయి. ఆపోజిట్. చంద్ర ఇటు పోద్ది, సూర్యస్వరం. 4 స్వరాలు ఉన్నాయి. 2 స్వరాలే ఉండేది. నాళ్ళు 4 ఉంటాయి. 2 ఏమో ప్రకృతిలోకి కిందకి పంచిపోతాయి. 2 ఏమో పరాలేక ఉంటాయి. సూర్యనాడి 7 ఉంటది. అయ్యవారు ఈ మెదడు లోపల చెమ్మని కుడి పక్క ఉంటది మెదడు. ఇప్పుడు విడివిడిగా చేస్తున్నావు. నువ్వు ఇక్కడ లాగావనుకో 7వ బద్ది. అంటే చంద్ర నాడి ద్వారా కుడి పక్కలో అమ్మవారు ఉంటుంది. ఇది అమ్మవారి మెదడు. ఇప్పుడు చేయండి. ఇక్కడికి లాగండి లోపల. 7 నుంచి 2 ఇంచుల లోపలికి గాలి లాగి ఆపి వదలండి. ఇది చేయండి.
స్వరం సర్వసిద్ధి ప్రదా చక్రాన్ని చేయండి, ప్రాణాయామం చేయండి. ఇప్పుడు సర్వసిద్ధి ప్రదా చక్రం, దానికి చంద్ర స్వరం చేసాం. ఇప్పుడు లాక్కోవాలా, ఆపాలా, 10 సెకండ్లు వదలాలి. వెళ్ళినప్పుడు 5 సెకండ్ల లోపల లాక్కోవచ్చు, తొందర ఏం లేదు. వదిలి డమ్ము పట్టబడలే. బహిర్కుంభకం కాదు ఇది, అంతర్కుంభకం. స్వరంతో 8వ చక్రం, 8వ చక్రాన్ని లాక్కోవాలా, ఆడ ఆపాలా, లోపల ప్రాణశక్తిని వదలాల. లాక్కున్నప్పుడు 10 సెకండ్ల వరకు ఉంచవచ్చు, వదలాల. లాక్కోవాలా, అక్కడ అంతా పోతుంది, దాన్ని ఎక్కడ మనం కంట్రోల్ చేసేది లేదు. లోపలికి పంపిస్తే మంచిగా వదలాలి. చంద్ర స్వరం, సూర్య స్వరం. చంద్ర స్వరాన్ని కుడిపక్క అమ్మని మెదడు, సూర్య స్వరాన్ని ఎడం పక్క స్వామి ఈశ్వరుడు మెదడు. మెదడులు ఉంటాయి, ఈ మధ్యన గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు నాళ్ళు ఉంటాయి, సూర్య చంద్ర నాళ్ళు 4. రెండేమో ప్రకృతికి కిందకి, రెండేమో ఆపోజిట్లో 4 నాళ్ళు ఉంటాయి. ఇది చంద్రనాడి ఇటు ఒకటి బాధ్య, ఇటు ఒకటి బాధ్య కిందకి. సూర్యనాడి కింద ప్రకృతి, పరమాత్మ ఒకటి. ఇక్కడ నాళ్ళు ముఖ్యం మనకి. గాలి ఎంత పోద్ది అనేది ముఖ్యం కాదు, నాడి శుద్ధ. నాడు లోపల ఎనర్జీ పోతుంది, అప్పుడు అక్కడ అంత ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఇక్కడ ఉండే అనేది మీకు చెప్తున్నాను. ఆ నుండి దేవతలు ఎవరు ఇప్పుడు మనం తెలుసు. ఇక్కడ ఓం హ్రీం యం రం లం వం సం ద్రాం ద్రీం సం సర్వ నమః. కామేశ్వరి కామేశ్వర బాణేభ్యో నమః. బాణశక్తి అమ్మవారి చేతిలో నా ఆశాంకుశ పుష్ప బాణ హస్తాలు. అయ్యేంటి? అవి సిద్ధులు. 4 పాశం ఉంటుంది, అంటే ఒక ఉచ్చు ఉంటుంది, అంకుశం కత్తిలాగా, పుష్పం గుచ్చి ఉంటుంది, తర్వాత చెరుగడ ఉంటుంది, ధనసరణ ఉంటుంది, ఉంటుంది. అక్కడ స్వాధీనం చేస్తే సర్వసిద్ధి ప్రదా చక్రంలో ఉన్నప్పుడు ఈ 4 చేతులు ఎందుకు ఉన్నాయంటే 4 గుణాలు. అక్కడ పుష్పం ఒక చేతుల్లో ఉంటుంది, మనసు. అంకుశం ఉంటుంది, అహంకారం. ప్రతి మనిషికి అహంకారం స్వాధీనంలోకి వస్తుంది ధ్యానం చేస్తే. ఆ మనసు స్వాధీనంలోకి వస్తుంది. పాశం, నువ్వేం చేస్తావు? అందరూ వశంలో పోతావు. ఈ పాశం వల్ల అందరూ కాదు తిరుగుతూ ఉంటాం బయట, బంధువులు స్నేహితులు చుట్టూ.
నీ చేతిలో ఉండిందనుకో ఉచ్చు, నువ్వు కదలవు. వాళ్ళందరూ నీ కాడికొస్తారు. నీ కాడికొస్తారు. నువ్వు వెళ్ళవు వాళ్ళ కాడికి. ఆ పాశాన్ని వదిలించుకో. ఈ పాశమే పద్మవ్యూహం. అభిమన్యుడు ఇరుక్కొని వాడు ఆడనే చనిపోతాడు. నువ్వు కూడా ఏం చేస్తాడు, ప్రీతి, స్నేహితులు, వాళ్ళు వీళ్ళు అని చెప్పి చుట్టాలు, బంధువులు ఉంటావు. ఆ ఊరు ఈ ఊరు, వాడిని చూడాలా ఈయన్ని చూడాలని. అదే పాశం. ఈ పాశం పెంచుకోవాలా, అప్పుడు ధ్యానం కుదరద్ది. ఎందుకంటే నువ్వు శివపార్వతుల మీద, నువ్వు చక్రాల మీద ప్రేమ పెంచుకోవాలా, సహనం ప్రేమ పెంచుకోవాలి, ఆజ్ఞా చక్రం మీద ప్రేమ పెంచుకోవాలి. నువ్వు ఆజ్ఞా చక్రంలో ఉంటే అది నువ్వు ఆజ్ఞా చక్రంలో ఉండు, అదే బొద్ది లోపల, అదే తీసుకోబోద్ది. మనసు అంతర్ముఖం అంటారు దాన్ని, బహిర్ముఖం. ఈ పాశాంకుశ పుష్ప బాణాలని బాహ్యంగా బంధు, ప్రీతి, స్నేహితులు, కోరికలు, తీపి, చెరుగడ తీపి, తీయంగా ఉంటుంది. తీపి అంటే ఏంది? తీపి ఉంది కొడుకుల మీద, భార్య మీద, కూతుర్ల మీద, మనవాళ్ళ మీద తీపి ఉంటుంది. ఈ తీపి అంటే వాడికి నగలు చేపియాలా, వాడికి కాలే డబ్బుకు సంపాదించి పెట్టాలి, అది 10 ఎకరాల పొలం కొనియాలా, ఇదే తీపి. బంధుప్రీతి నేను లాక్కోబోద్ది మెడకు ఉచ్చేసుకొని. నువ్వు ధ్యానం చేస్తే నువ్వు కూర్చున్న సీట్లో కూర్చోండు, వాళ్ళే వస్తారు. భక్తులే, స్నేహితులే వస్తారు, బంధువులే వస్తారు. అందువల్ల ఇక్కడ ఈ 4 గుణాలని నువ్వు కానీ ధ్యానం చేస్తే, నువ్వు ప్రాణాయామం చేస్తే, అక్కడ అరుణోదయం అయితే అహంకారం ఉండదు నీకు. ఎవరేమన్నా అన్నా ఏదన్నా ఉంటే ఆలోచన చేస్తావు, తొందరపడవు, అహంకారం ఉంటావు. అందుకని అది మన చేతిలో ఉంటుంది. 2 పుష్పం, మనసు. ఈ మనసు బయట తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడు అక్కడ ఇక్కడ ఆలోచనలు చేస్తా ఉంటున్నాం. పాశాంకుశ పుష్ప బాణ, ఈ బంధు ప్రీతి, తర్వాత ఇవన్నీ 4 గుణాలు ఉన్నాయి. ఈ 4 అందరిలో దానివల్ల చక్రవర్తి అయిపోతారు. బయట తిరుగుతా అందరికి అవి సప్లై చేయాలి, ఈ కొనేయాలి, పొలాలు సంపాదించాలని వాడు జీవుడుగానే శరీరం బతికి అజ్ఞానంతో పోతున్నాడు. ఎవరైతే ఈ తరాలో ఎవరైతే ప్రాణాయామం చేస్తారో, అరుణ కాంతిని ఎవరు పెంచుకుంటారో, నవనిధులు వాళ్ళ చేతిలో. ఒక కమలం ఓపెన్ అయిందంటే ఒక నిధి నీకు వచ్చినట్టు, ఒక దేవత నీ స్వాధీనం. 9 మంది దేవతలు ఉన్నారు, 9 మంది శక్తులు ఉన్నాయి, సీట్లు ఉన్నాయి. సీట్ అంటే అధికారాలు. రకాల నవనిధులు మన చేతు. దేనివల్ల? 2 నాళ్ళు ఆడిచ్చి ప్రాణాయామం చేసినప్పుడే అది జరుగుతుంది, లేకుండా. ఇప్పుడు ఇక్కడ ఉండే దేవతలు కామేశ్వరి, బాణశక్తి, తర్వాత ఇక్కడ సర్వసమ్మోహనాభ్యాం నమః, సర్వసమ్మోహనం, ధనుర్భ్యాం నమః. అంటే ఆ ధనుశక్తి ఒకటి ఉంది ఇక్కడ. బాణం అన్నా ధనుసు అన్నా ఒకటే. ఇంకా కరణాభ్యాం కామేశ్వరి, కామేశ్వర, ఆశాభ్యాం. అంటే మనం అందరికీ మనము అందరూ మన కాడిగా వస్తారు. ధ్యానంలో కూర్చున్నాం, నువ్వు ధ్యానం చేస్తుంటే నిన్ను చూడటం. ధనస్సు అంటే చెరుగ్గడ అనుకోండి, పాశం అంటే ఉచ్చు ఉంటుంది చేతిలో, ఇంకోటి సర్వస్తంభనాభ్యాం, కామేశ్వరి, కామేశ్వర, అంకుశ ఉంటుంది ఇంకోటి. అట్లా ఇప్పుడు మన చేతిలో ఇవి 4 గుణత్రయాలు, 4 గుణాలు. సర్వసిద్ధి ప్రదా చక్రం అక్కడ, సర్వసిద్ధి ప్రదా చక్రం. ఈ పుష్పగుచ్చము, పాశము, అంకుశము, పుష్పము, 4. ఆ బాణం బదులు చెరుగ్గడ పెడతారు రాజరాజశేఖర్ అయితే. ఉంది కదా, అంకుశం ఉంది కాబట్టి బాణం ఉండదు. అంటే స్వాధీనం, మనం ఎవరికి లోపడం, ఏ ఆకర్షితులు ఉందాము,
మనం కూర్చుంటే ధ్యానంలో వాళ్ళే వాళ్ళే వస్తారు నీ కాడికి. అందుకని ఈ ప్రధాన శక్తి ఇది మన లోపల ఉంది. దీంట్లో ఇప్పుడు మనం ఈ 4 ఇది మనం ఇక్కడ పేర్లేంటని ఇదొచ్చేసి కామగిరి పీఠం, వాగ్భవ జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ గుణాలు మనలో ఉంటాయి. ఈ 3 గుణాలు ఉన్నాయి మనం. ఏంటి అంటే ధ్యానం అక్కడ పెట్టి చేసినప్పుడు నీకు జ్ఞానశక్తి వస్తుంది. రెండోది క్రియాశక్తి లోపల. తర్వాత బ్రహ్మాత్మిక వాగ్భవ శక్తి, కామరాజ శక్తి, పరబ్రహ్మ శక్తి. ఈ 3 క్రియాశక్తి, వాగ్భవ శక్తి మనకి అక్కడ ఉంటాయి. ఎట్లా అంటే ఫస్ట్ బిందువు శివశక్తిలో బిందువులు బీజంగా అక్కడ ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క బిందువులు. అది బిందువు. ఆ బిందువు నుంచి ఏం వెలువడిందంటే 3 గుణాలు. అంటే బ్రహ్మ, విష్ణు, ఈశ్వర తత్వాలు భార్యాభర్తలతో అంటే 3 రకాలు తత్వాలు సృష్టి స్థితి లయలు. ఆ సృష్టి స్థితి లయలే త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులే అక్కడ ఈ ఆజ్ఞా చక్రం, తర్వాత సర్వ రోగహర చక్రం, సిద్ధి ప్రదా చక్రం, సర్వానందం. సర్వానందం వచ్చి బిందు. దాని నుంచి 3 కోణాలు ఎల్లువని. ఆ 3 కోణాలే సిద్ధి ప్రదా చక్రం. సిద్ధులు కావాలంటే నువ్వు అక్కడ మనసు పెట్టి కదలకుండా కూర్చోవాలా. నువ్వు పోయి పోకూడదు, స్నేహితుల్లో తిరగకూడదు. నీ సాధనలో నువ్వు ఉన్నావు. జ్ఞానంలో నిష్ఠ కుదిరిందో ఈ 4 బంధు కోరికలు పోతాయి, అహంకారం పోతుంది, తీపి సంపాదించి పెట్టాలని దక్షయజ్ఞ వినాశనాయ ఈ 4 జరుగుతాయి. మనసు ప్రశాంతత ఏర్పడుతుంది. నువ్వు సర్వానంద చక్రాన్ని దగ్గర పోయి అక్కడ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, బ్రహ్మ, విష్ణు ఆ 3 ఇది వచ్చేసి సిద్ధిస్తుంది. అక్కడ నువ్వేమనుకుంటే అది జరగద్ది. ఆడగా కూర్చుంటే చక్రంలో పోతే ధ్యానంలో లోపలికి ఏమనుకుంటే అది జరగదు. కానీ లోపల పోయే కొంది, అంతర్ప్రయాణం చేసే కొంది, ఈ మనసు అంతర్ముఖం అయ్యే కొంది ఈ శ్వాస కింద ఆడేది తగ్గిపోతా వస్తుంది. 3లో 3 ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, ఈశ్వర తత్వం ఉంది. 7 బ్రహ్మ, విష్ణు, ఈశ్వర తత్వం లోపల అక్కడ సూక్ష్మంగా ఉంది. పోయేటప్పటికి ఇది ఇటు లోపల పోయే ఈ స్థూలంలో ఉండే కట్ అవుతా వస్తాయి. బ్రహ్మ, విష్ణు, ఈశ్వర తత్వం. ఇది సూక్ష్మంలో పోతే ఇది కట్ అవుతుంది. కానీ నువ్వు కళ్ళు తెరిచి బయట తిరుగుతూ ఉంటావు. ఈ 3 ఉండాలంటే బయట తిరగదు. అదే లోపల నువ్వు లోపల పోతే సూక్ష్మంగా 3 గుణాలు నీ స్వాధీనం. అదే నువ్వేమనుకుంటాయి ఆ బయట జరగడం. నువ్వు చెప్పింది సిద్ధి పదాచం. అందువల్ల ఇప్పుడు మీరు ప్రాణాయామం ఇప్పుడు అనులోమ వినులోమం చేయండి. చంద్ర స్వరంలో లాగి స్వరంలో ఏడు నుంచి ఇక్కడ లాగండి, వదలండి, లాగండి, సూర్య స్వరంలో ఆపండి, వదలండి, మళ్ళీ చంద్ర సర్వసిద్ధి ప్రదా చక్రాన్ని లాగండి, వదలండి. 2 ఇంచు లోపల ఉంటుంది.
చంద్రస్వరంలో సర్వసిద్ధి ప్రదా చక్రాన్ని లాక్కోవడం, ఆపటం 10 సెకండ్లు. సూర్యుడు బయటకు వదిలినప్పుడు పడలే, ఎందుకంటే ఇది బహిర్కుంభ సాధనేం కాదు, ఇది అంతర్కుంభ, ప్రాణాన్ని పూరించటం లోపలికి. చంద్రస్వరంలో 10 సెకండ్ల వరకు, 5 నుంచి 10 సెకండ్లు దీన్ని సూక్ష్మంగా తీసుకోవాల. సొంతంగా కరగ్గుడు చిన్నగా బొమ్మ, శబ్దం రాబడలే, నింపాల, బాగా నింపాల, లోపలికి ఆపాల. చిన్నగా తీసుకొని ఫుల్గా తీసుకొని ఆడ ఆపాల. పూర్తిగా 10 సెకండ్ల నుంచి పూర్తిగా వదలాలి గాలి బయట. మళ్ళీ ఒక 4-5 సెకండ్లు గ్యాప్ ఇచ్చి ఒక 5 సెకండ్ మళ్ళీ పూర్తిగా తీసుకోవాలి. చిన్నగా సౌండ్ అవసరం లేదు, గాలి పంపేది ముఖ్యం. ప్రాణ చలనం జరగాల, చలనం జరగాలి. ఉండే ప్రాణాన్ని నువ్వు అక్కడికి, ప్రాణాన్ని మనసుతో తీసుకోపోతావు నువ్వు లోపల. తీసుకొని ఆపాలి. అక్కడ ఆపి 10 సెకండ్ల వరకు అక్కడ ప్రాణాన్ని. చంద్రస్వరంలో చక్రం 8వ చక్రం, 8 చక్రాలు ఉన్నాయి. 8వ చక్రం కంఠానికి కింద మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి. చక్రం పర కైలాసం. ఆజ్ఞాచక్రం సహస్రాలు 4 చక్రాలు ఉన్నాయి, 4 కోణాలు, ఈ స్థానాలు ఉన్నాయి, 4 గ్రంథులు ఉన్నాయి. ఇక్కడి నుంచి బ్రహ్మరంధ్రాన్ని, ఈ శివకోణాలు, ఇదంతా కైలాసమే. వీడు అడుగు కైలాసవాసి. ఎక్కడైనా సరే అరుణోదయం కావాలా, అరుణోదయం కావాలంటే తెలుపు ఎరుపు కలపాల. తెలుపు చంద్రనాడి, చంద్ర నాడిలో పోయేటటువంటి ప్రాణశక్తి తెలుపు, సూర్య నాడిలో పోయేటటువంటి ఎరుపు ప్రాణశక్తి. ఈ రెండు ఏ చక్రంలో నువ్వు కలుపుతావు, తెలుపు ఎరుపు, అక్కడ అరుణ కాంతి ఉత్పత్తి అవుతుంది. ఎక్కడ అరుణోదయం కమలిస్తుంది, కమలం వికసిస్తే ఆ దేవతలందరూ పనిచేస్తారు. వస్తే ఫ్యాన్ తిరగదు, కరెంటు పోతే బల్బు తిరగదు. కరెంటు పంపిస్తే 2 బల్బు తిరగద్ది. కొత్త ఫేస్ పంపిస్తే బల్బు వెలగదు, ఫ్యాన్ తిరగదు, టీవీ పనిచేయదు. అదే ఫేస్ టీవీ పని చేస్తుంది, ఫ్రిడ్జ్ పని చేస్తుంది, గ్రైండర్ పని చేస్తుంది, ఫ్యాన్ తిరగద్ది, అన్ని తిరగదు. అట్లా 7, 9 ఉన్నాయి. 9 పని చేయాలంటే ప్రతి దానికి ఫేస్. ఈరోజు ప్రతి ఒక్కరూ 2.5 గంట ఆడితే ఇది 2.5 గంట పెడితే ఫేస్ లేదు. 9 ఫేస్ 9 గంటలు 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 9
సూర్యనాడి ఆడుతుంది గంట, చంద్రనాడి ఆడటం లేదు. అప్పుడు 9 చక్ర దేవతలు ఓపెన్ కారు. అదే సాధకుడు గురువు గారి రహస్యం తెలుసుకొని 2 ఫేసు నోట్లో ప్రతి చక్రంలో చంద్ర, సూర్య, చంద్ర 2 వైర్లు పోయి ఉన్నాయి. ప్రతి చక్రానికి టచ్ అయి ఉన్నాయి. ఇక్కడ కింద 5 చక్రాలకి చక్రంలో 2 వైర్లు. అదే మీరు రాగి చెట్టు, యాప చెట్టు కింద విగ్రహం పెట్టి 5 పూలు వేస్తారు. 6 పూలు ఉంటాయి. 2 పావుల్ని దానికి మెలిగేస్తారు. ప్రతి కమలం ఉంటది. ఆ కమలం అంటే మన చక్రాల్లో పెట్టాం మోడల్. ఆ కమలానికి 2 పాము, అదే ఎడ పింగళాన. ఆ 2 పాములు ఇయ్యే. ఆ కమలం మధ్యలో పోతాయి. వాళ్ళు వేయటం బయట చుట్టుకున్నట్టు వెనేసుకొని పైన పడి. కానీ లోపల ఎట్టుండదు, టచ్ అవుతా పోతాయి 2. ప్రాణచలనం చేసి 2 ముక్కుల్లో సంస్వరంతో 2 చంద్ర సూర్య నాడుల్లో కింద 5 చక్రాల్లో ఒక్కొక్క చక్రంలో కలుపుతా ఉంటే కొంతసేపు ప్రాణాయామం ద్వారా 2 కలుసుకున్న కాడ ఎనర్జీ కాషాయం కలర్ ఉత్పత్తి అవుతుంది. కాషాయం కలర్ వస్తేనే ఆ కలర్. అట్లా ఇక్కడ కూడా 2 నాళ్ళు పోతాయి పైకి ఆపోజిట్. 4 పాయింట్లు ఉన్నాయి. ఈ 4లో ఇప్పుడు సంస్వరం చేసుకోవాలి. సంస్వరం చేసినప్పుడు ఆ 4 కమలాలు వికసిస్తాయి. సూక్ష్మంలో మోక్షం. ఈ ఆంజనేయుల స్వామి వల్ల అవుతుంది. స్వామి ముక్కులో శ్వాస ఆంజనేయ స్వామి. ఈ ముక్కులో గాలే లక్ష్మీనారాయణ. లక్ష్మీ నవనిధులకి అధిపతి. ఆంజనేయుల స్వామి నవనిధులకి అధిపతి. ఎవరైతే ప్రాణాయామం చేస్తాడో వాడే ఆంజనేయుల స్వామి. ప్రాణాన్ని గమనిస్తారో ప్రాణాయామం చేస్తారో వాడే లక్ష్మీనారాయణ. శ్వాసను గమనించేవాడే లక్ష్మీనారాయణ. నారాయణుడు ఎప్పుడు లక్ష్మీ పక్కకు తిరిగితే బ్రహ్మ అవుతాడు. పక్కకు చూశాడు అనుకో బ్రహ్మ. అదే లక్ష్మిని చూస్తే, అందుకని ఫోటోలో వేసావు లక్ష్మి. నిజమేంది, నువ్వే నారాయణుడి, నువ్వే శక్తిని తీసుకోబో. నువ్వు మనసుతో ప్రాణశక్తిని తీసుకోబోతున్నావు కదా. బయట ప్రాణశక్తి బరువు, ఒక చోట నుంచి ఒక చోటికి చలనం చేసేది ఎవరు? నారాయణుడు. ప్రాణం కలిసి ఉంటుంది శక్తి. అందువల్ల ప్రాణాన్ని ఒక చోట నుంచి గాలి అంటాం శక్తిని తీసుకోపోయి ఆయన ఇప్పుడు ఏడని మూలాధార చక్రానికి ప్రాణాన్ని తీసుకోపోమంటాను. తీసుకోపోతున్నావు. నువ్వు నారాయణుడు. ఎప్పుడు చక్రాల మీద మనసు ఎంత టైం వీలుంటే అంత టైము చక్రాల మీద కలుపుతుంటే, సూర్యచంద్రుల్ని జలం అగ్నిని కలుపుతుంటే కాషాయం కలగదు, జ్ఞానం కలగదు. త్రివేణి సంగమం అంటే ఏంది? ఆడ గంగా యమున. గంగ నల్లగా ఉంటుంది నీళ్ళు, యమున ఎర్రంగా ఉంటుంది. ఈ గంగా యమున కలుసుకుంటుండే నీళ్లు. అక్కడ ఏం పుడుతుంది? సరస్వతి పుడుతుంది. సరస్వతి నది అవుద్ది. అక్కడి నుంచి పోయే సరస్వతి నది. దాని యువతలు వచ్చి 2 గంగా యమున జాయింట్ అయినప్పుడే పవర్ వస్తుంది. సరస్వతి జ్ఞానం కలుగుతుంది. ఆ కింద కాశీ మీద పోతాయి ఆ నీళ్లు. ఆ నది ఏడ కాశీ వరకు పోతాయి నది నీళ్ళు. అదంతా సరస్వతే. ఇంకా ఎక్కడ మునిగిస్తాయి. ఆ సెంటర్లో సరస్వతి కాబట్టి అక్కడ మునిగితే పాపాలు నశిస్తాయి. గంగలో సరస్వతిలో మునిగితే, సరస్వతి అంటే జ్ఞానం కాబట్టి పైనుంచి కిందకి ఫ్లో అవుతుంది. అవి 2 టచ్ అయ్యి కలిసి గంగా యమున సరస్వతి నదిగా మారిపోయి ఆ నీళ్లు కింద ఎంత దూరం పోయినా నీళ్ళల్లో ఏడ మునిగినా అదే కాశీ దాకా పోతాయి. ఇంకా అట్ట సముద్రంలో కలిసి కలకత్తాకు పోతాయో,
మధ్యలో కలుస్తాయి. ఇప్పుడు ఈ గంగా యమున ఇది ఇది యమున. ఇది ప్రాణతత్వం. బ్లూ కలర్ ఉంటది. ఇది అగ్ని ఉంటది. ఇది నీలవర్ణం నల్లంగా ఉంటుంది. వర్ణం. ఇదేమో అగ్ని ఎరుపు. ఈ 2 గంగా యమున మూలాధారంలో కలుపుతాం. కలిపిన అక్కడేమో సరస్వతి ప్రొడ్యూస్ అవుతుంది. సరస్వతి మూలాధారంలో అగ్ని గణపతి ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ సిద్ధి బుద్ధి ఈ అనుకున్న ఈ చంద్రస్వరంతో సిద్ధిస్తే సిద్ధించాలంటే చంద్రస్వరం ఆడించుకోవాలి. జ్ఞానం కావాలంటే బుద్ధి కావాలంటే ఆత్మస్వరూపుడు కావాలంటే సూర్యస్వరం. ఈ సిద్ధి బుద్ధి గంగా యమున వీళ్ళిద్దరు పోయి ఆడ కళ్యాణం కలవాలి. అప్పుడు ఎవరు పుడుతున్నారు? అక్కడ జలం కాబట్టి కిందకి పారిపోతుంది. ఈ 2 వాయువు కాబట్టి అగ్ని ప్రొడ్యూస్ అవుతే అగ్ని అట్టపోద్ది దీపం పైకి వెళ్ళగద్ది. అగ్ని నీళ్లు కిందకు పోతాయి. 2 చెట్లు కలిపెట్టి పోసామనుకో సున్నం ఒక దాంట్లో కుంకుమ వేసి కలిపిపోయి కాషాయం కలర్ అయిపోతాయి. 2 కలిసి పారుతాయి కిందకి పోతాయి. అట్లా వాయుతత్వంతో కూడుకున్న ప్రాణశక్తిలో అగ్ని జలం ఉంది కదా, మూలాధారంలో కలిపితే కాషాయం కలర్లో అరుణం ఆడ ఉత్పత్తి అవుతాయి మూలాధారం. అప్పుడు ఆడ ఉండే 4 కమలాలు వికసిస్తాయి. గణపతి శక్తి గణపతి ఉంటాడు. అప్పుడు ఈ 2 అడెంట్ అవుతున్నాయి కాబట్టి 2 కలుపుతున్నాయి కాబట్టి సిద్ధి బుద్ధి న్యాయంకి పెళ్లి గణపతికి మ్యారేజ్ చేస్తుండవు, కింద కళ్యాణం చేస్తున్నావు. 2 కలిపామనుకో స్వరంతో గణపతి కళ్యాణం శక్తులు వస్తాయి. గణపతి అంటే నీకే, గణపతికి ఏ శక్తి ఉంటే నీకు. అప్పుడు ఆడ అగ్ని ఏడు పోద్ది పోద్దా, మూలాధారం నుంచి కింద పోద్ది అగ్ని పోదు. కాబట్టి సుషుమ్నాల్లోనే ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ మధ్యలో ఉంటది. ఇక్కడ 9 కమలాలు ఉన్నాయి సహస్రానికి. ప్రతి కమలం మధ్యలో అది ఉంటది సుషుమ్నాడి. సూర్యచంద్ర ఆ కమలంలో మీట్ అవుతుంది. ప్రతి కమలంలో ఆ యొక్క సుషుమ్నాన్ని మీట్ అవుతాయి, కలుస్తాయి. మళ్ళీ బయట వీడిపోతాయి. మళ్ళీ అది మీకు ఇంకో క్లాసులో అలా ఏ విధంగా జలతత్వం అగ్నితత్వం ఈ చక్క అగ్ని ఉన్నాయి కదా, అవి ఎట్లా ఉత్పత్తి అవుతుంది, దేని వల్ల మనం ఎట్లా ఈ చక్రానికి ఏది ఉచ్చు అనేది చెప్తా. ఇప్పుడు మీరు 2 సమస్వరం చేయండి. రెండింటిని సహస్రతలంలో అదే సర్వసిద్ధి ప్రదా చక్రం చక్రానికి ఇక్కడ 2 ఇంచు లోపల ఉంటది సమస్వరం. రెండిటిలో నిదానంగా సౌండ్ రాబడలే కానీ నింపాల. అది శబ్దం ఎందుకు నిదానంగా బాగా ఆపాల 10 సెకండ్లు. రెండిట్లో బాగా పూర్ణంగా తీసుకోవాలా. అధపూర్ణం పూర్ణం. బయట ప్రాణశక్తి పూర్ణంగా ఉంది. ప్రాణశక్తి ప్రాణశక్తి పూర్ణంగా ఉంది బయట. శక్తిని మళ్ళీ పూర్ణంగా తీసుకో. లోపల తీసుకొని లాక్ చేయాలి.
అంటే ఇప్పుడు నేను లాక్కొని అక్కడే ఆపుతున్నా. మెడలు గిడలు టైట్ చేయకూడదు. మెడలు కాడ బిగపట్టకూడదు. ఆ శ్వాసని అక్కడ కంట్రోల్ చేసే శక్తి వస్తది. చెయ్యంగా ఇదొక సాధన. ఇదేదో ఊరికే ఒకరోజు ఇట్టిట్టని లాగినాను నేనేదో అనేది కాదు. ఒక విద్య. 12 వాళ్ళు ఈ విద్యని 12 ఏళ్ళు చేస్తే పంచలోకొస్తాయి. నువ్వు ఏ చక్రంలో గాలి పీల్చి 2 ముక్కులతో వదిలితే వదలాల. పంచ ప్రాణాలు నీ చేతిలోకి రావాలి. పంచ ప్రాణాలు చేతిలోకి వస్తేనే మైరావణుడు అంటే అజ్ఞాని మరిచి ఉండేవాడు. అంటే దేవుడి సంగతి మర్చిపోయి పెళ్లి గంట తింటా నిద్రపోతా ఉండేవాడు. అందరూ మైరావణులు. ఈ లోకంలో 100కి 90 మంది మైరావణులు ఉన్నారు. రావణాసురుడు స్నేహితులు. రావణాసురుడు అంటే రజోగుణం పెత్తనం మీద తాగి తిని వ్యభిచారం చేస్తూ పెత్తనం చేసేవాళ్ళు రావణాసురు అయినా ఉంటారు. వాళ్ళ కింద ఉండేవాళ్ళు వాళ్ళకి ఏం పట్టదు, ఏం పట్టదు. వాళ్ళు ఎంతవరకు కష్టపడతారు, సాయంత్రం అంత డబ్బు సంపాదించుకుంటారు. ఆ డబ్బు ఎత్తుకుపోయి తిని తాగి నిద్రపోవటం చేయటం పిల్లలు కంటాం. వాళ్ళు వేస్ట్ ఫెలోస్. వాళ్ళ పశుతుల్యం. పశువులకి వాళ్ళకి తేడా లేదు. ఆ పశువులు అన్ని జన్మలు ఎత్తి వాడు కూడా అదే విధంగా బతుకు. వాడికి ఏమి సొంత తెలివి సొంత జ్ఞానం కమాండింగ్ ఏం లేదు. వీడు మైరావణుడు. అందరూ ఎంతోమంది ఉంటారు, 100కి 80 మంది 80 మంది వాళ్ళందరూ రావణాసురుల కింద పనిచేస్తారు. ఈ రావణాసురులందరూ లేచి పెత్తనం ఏదో ఒక పదవి గుడ్డ పదవి వీళ్ళందరూ పరిగెత్తి డబ్బు సంపాదించి తాగి చేయటం పదవుల కోసం ఎంపర్లాడటం. వీళ్ళకి అదే లోకం లేదు, దైవికమైన జ్ఞానం లేదు. ధనమదాంధులకు విద్య అని అన్నాడు ఎవరు వేమన. ధనమదాంధులు. ధనం కోట్లు ఉన్నప్పుడు మదం పట్టద్ద. ఆ మదంలో నేను 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 ఇంజనీర్, నేను పెద్ద డాక్టర్ని, నేను పెద్ద సినిమా యాక్టర్ని, నేను పెద్ద కవిని అహంకారం వస్తుంది. సాధన ఉండదు. వాడు సమాజం పేరు ప్రఖ్యాతులు వచ్చినట్టే డబ్బు వస్తుంది. డబ్బు వస్తే మదం పట్టద్ది. మదం సాధన పోతుంది. దేవత కాలేడు. అంటే ఎట్లుంటది? పసిబిడ్డ సున్నితం శరీరం, పసిబిడ్డ శరీరం తల్లున్నటువంటి పసిబిడ్డ మనస్తత్వం, పసిబిడ్డకు ఉండేటటువంటి పసిబిడ్డ తత్వం ఏది గుర్తుండదు, అన్ని మర్చిపోతాం. అన్ని పెత్తనాలు చేస్తాడా, అన్నిటి పోతాం. అంటే నువ్వు బిడ్డవు. ప్రాణాయం చేస్తే రాజ్య పరిపాలన చేస్తావు. చక్రాలు చేస్తే పంచ ప్రాణాలు స్వాధీనం. లోపల అరుణోదయం అయిందంటే నువ్వే రాజు. ఆమెకి చీర ఏది కట్టి ఉంటారా? అరుణ కలం. సూర్యుడు ఉదయాన్ని సూర్యుడు బింబం ఏది వస్తుందో ఆ అరుణ కాంతి చీర జాకెట్. అందుకని ఏది ఉందో అది బయటికి. ఎవరైతే ప్రాణాయం చేస్తా ఉంటారో సమస్య నిరంతరం వాళ్ళ లోపల అరుణోదయం ఉంటుంది. ఆయన స్వామి, ఆయనే యోగీశ్వరుడు, ఆయనే. పైన గుడ్డలో కాషాయం చేస్తారంటే నా లోపల అరుణోదయం అయిందిరా. వాడు 5 ఏళ్ళు ఎంబీబీఎస్ చదివితే వాడు బయట బోర్డు చేస్తాడు. ఎంబీబీఎస్ చదివితే ఎల్ఎల్బి అని వేస్తాడు. వాడు పలానా మంది మినిస్టర్ అని వేస్తాడు. అట్లా లోపల ఏముంది? పదవి ఉంది. ఆ పదవిని ఆడ చూపిస్తాడు. అలాగే ఇప్పుడు ఇక్కడ లోపల ఏముంది? నాలో అరుణోదయం కలిగింది, స్వరం చేస్తున్నాను. నా లోపల అరుణకాంతి, నేను దేవతని, నేను రాజరాజేశ్వరిని, నేను ఈశ్వరుని, నేను శ్వాస మీద ధ్యాస పెట్టున్నా విష్ణువుని అన్నప్పుడు ఇప్పుడు నామాలు ఇట్టు పెడితే నేను ప్రాణాయామం చేస్తున్నాను నాయన అనేది. అంటే అనులోమ చేస్తున్నానంటే 3 నామాలు పెట్టాలి. సమస్వరం చేస్తున్నానంటే 3 నామాలు పెట్టాలి. ఒక్కొక్క చక్రం మీద ఒక్కొక్క
వస్తే ఆటోమేటిక్‌గా ఉదయం అవుతుంది. కలపాలి. తెలుపు, ఎరుపుని కలపాలి. వేసుకున్నట్లు అది పనిచేస్తది. 9 చక్రాలు చేస్తాయి. 9 చక్రాలు. అంటే దుర్గుణాలన్నీ పోవాలంటే లైట్ పెరగాల. లైట్ పెరగాలంటే ఏంటంటే కాషాయం కలరే జ్ఞానము. ప్రాణశక్తికి, విశ్వశక్తికి తేడా ఏంది? ప్రాణశక్తి అండి. దాన్ని చెప్పమానండి. విశ్వశక్తి విశ్వశక్తిని తీసుకుంటాను అంటున్నారు అందరూ. అంటే బయట ఉండే ప్రాణశక్తి అవసరం లేదు అంటున్నారు కొంతమంది సాధకులు. లోపలే ప్రాణం ఉంది. లోపల ఉంది శాశ్వత శివలింగం. శాశ్వత చంద్రమండలం ఉంది. అంటే లోపల అంతా ఒక కండరమే పాలుతో కూడుకొని అది అమృతం ఘనీభవించినట్టు ఉంటది లోపల. ఈ వేడి గాలి తగిలితే దీన్ని పెట్టినా కరగద్ది. ఉంటది అడ్డం. ఆ పొరకి రంధ్రాలు పెడితే ఈ నాలుగు పైకి పెడితే ఆటోమేటిక్‌గా కరగదు. మనం పెట్టబడలే అదే లాక్కోబద్ది. కానీ ప్రాణాయామంలో మనం గాలి పీల్చుకొని వదిలేటప్పుడు అది పొరకి రంధ్రాలు పట్టిస్తుంది. అట్లా ఇట్లా ఆడినప్పుడు పుర్రికి సేద రంధ్రాలు. ఈ ఎంట్రుకలు ఉంటాయి. నేను తౌడుకుంటుంటా అప్పుడు. ఏదో ఇట్లా స్టిఫ్‌గా వస్తది పైకి. ఏదో నీళ్ళు అంటే గాలి ఇట్లా ఆడుతున్నప్పుడు దీంట్లో 100% ఆడదు. ఏడు 30 పైసలు ఏడు పోద్ది. 30%, 70% ఇక్కడ. 50% ఆడేటప్పుడు సెన్సేషన్ వస్తది ఏదో. ఏదో సెన్సేషన్ నీళ్ళు కొన్నట్టు ఎంట్రుక. కానీ ఏమి ఉండదు. కానీ సెన్సేషన్. నాలో శ్వాస ఆడితే పరమహంస. సేదరంధ్రాలు పడి పురిగి ఈ గాలి ముక్కులో గాలి లోపలికి పోయింది. వచ్చేటప్పుడు ఏం జరగద్ది? పైకి పోతది. మళ్ళీ పీల్చుకున్నప్పుడు దీంట్లో కొంత పోతే దీంట్లో నుంచి దిగి అక్కడ ఆ లింగం ఉంటది కదా! లింగానికి తగిలి ఇటు 50% పోద్ది. ఇటు 50%. అక్కడ అమృత లింగం అది దిగేటప్పుడు ఆ లోపల ఉండే గల్ల, ఆ నెమ్ము, ఆ చిరుప్పుడు అట్లా అట్లా అనిపియాలని. ఎందుకు ఇప్పుడు ప్రాణాయామం చేసిలే నేను. చేసినప్పుడు అక్కడ ఉండే సొనంతా దిగదు చిరునాలికి. అది వచ్చి ఆడ తగులుతుంది. అప్పుడు ఏమనిపిస్తది? అనిపిస్తది. చిరునాలుక అయిందంట. అంటే ఇప్పుడు మీతోటి నేను చేసేటప్పటికి ఆ సొన దాన్ని గట్టిగా పట్టి కూర్చుంటే ఇంకా ఇదంతా బంద్ చేసేసి ఇంకా నేను ఇంక వద్దనుకున్నా హాయిగా కూర్చున్నా ఇంకా అన్నం లే. ఇప్పుడు అన్నం తింటున్నాం. దేనికి? పంచలో ఉన్నాయి. పంచ ప్రాణాలు ఆడిస్తున్నాం. సంస్వరం చేస్తున్నాం. కళ్ళు తెరిచున్నాం. పరిపాలన చేస్తున్నాం. రాజరాజేశ్వరిగా ఉన్నాం. వద్దు ఈశ్వరుడు అయిపోతాననుకుంటే బంద్ చేసి కూర్చుంటే ఆ కుండల్ని ఎట్లా పైకి పోయే ఉంటుంది కాబట్టి ప్రాధాన్యత ఆడపోతానే అమృతం. ఇంకా పబ్లిక్‌తో సంబంధం. మౌనంలో ఉంటుంది. ఎవరితో పని లేదు. ఇప్పుడు ఇది 2 సమస్వరం చేయమన్నాను. ఇది మీరు ఉదయం మూలాధారాన్ని కొంచెం చేసుకో మీ పాటికి మీరు. ఇది మాత్రం ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి చాలు. ఇది కొద్దిసేపు చేయండి 10 సార్లు, ఇది 10 సార్లు, ఇది 10 సార్లు, మళ్ళీ 2 10 సార్లు. ఆ లోపల సర్వసిద్ధి ప్రదాయకం అది. రేపొచ్చి సహస్రార కమలం బిందు పరమేశ్వరి సాధన. పరమేశ్వరి సాధన రేపు. అక్కడ బ్రహ్మరంధ్రం ఉంటది. ఇక్కడ గుంట పడింది నాకు. గుంట వచ్చింది. కిందకి ఇచ్చినప్పుడు శ్వాస మూలాధారానికి ఎక్కువ నొక్కుతుంటే ఇక్కడ గుంట పడిపోద్ది. సరిగ్గా నొక్కాం అనుకోండి ఎక్కువ సాధన ఈ చక్రాన్ని చేస్తే ఇది ఉబ్బద్ది. ఎముక మళ్ళీ అట్లా ఉబ్బద్ది 4 సార్లు. పైకి ఆడించి చూసినప్పుడు ఇది ఉబ్బింది ఎముక పైకి. నొక్కినప్పుడు ఇది గుంట పడిపోయింది.
చాలా మంది వృషశృంగుడి కొమ్ము వచ్చిందంట. ఆ పైగా కొట్టించాడు ఆయన. అలానే ఎప్పుడు పరాశరుడు అంటే దీనికే దృష్టి పెట్టి ప్రాణాయామం చేస్తే పరాశరుడు అంటే పరాన్ని సంధించేవు. అంటే ఎవరైతే ఏడు పెట్టి ధ్యానం 2 నాళ్ళతో ఆడిస్తా ఉంటారో వాడు పరాశరుడు. ఇప్పుడు డాక్టరు, ఎంబీబీఎస్, లాయర్ ఎట్టంటాం. దీంట్లో కూడా అపర. రెండిట్లో గురువు. మనసు శ్వాస పోయి గుడ్డలు చింపేసుకొని తిరిగితే అవధూతని కాళ్ళు కొట్టుకోవడం, జనం ఎర్రోళ్ళు, అమాయకులు. మనసు శ్వాస లేకపోతే వాడేం చేస్తాడు? వీడికి ఏమి ఇచ్చి చెప్తాడు? పరబ్రహ్మాని అవధూతలు. అదే గురువు మా మూలాధారంలో ఉంటాడు. గురువు ఉదయం, విష్ణు మణిపూరకంలో ఉంటాడు మధ్యాహ్నం. బ్రహ్మ గురుదేవు మహేశ్వర. మహేశ్వరుడు అండి. ఈ చక్రం వచ్చి ఈశ్వరుడు, సదాశివుడు, మహేశ్వరుడు. ఈ మూట్లు లేదు మహేశ్వరుడు. అందుకని మూలాధారం స్వాధిష్టానం బ్రహ్మతత్వంలో ఉంటాడు. మణిపూర చక్రంలో పరిపాలన ఉంటాడు. ఈ మూడు కలిపి మహేశ్వర తత్వం. హృదయ కమలం ఈశ్వరుడు, ఇక్కడ సదాశివుడు అవుతాడు. ఎడబెడితే మనసు మహేశ్వరుడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ అంటే మనసు ఉంటుంది. మహేశ్వరుడు మనసు ఎడబెట్టి ధ్యానం చేస్తే గురు అంటే కొంచెం శిష్యుడు మాట చెప్పగల శక్తి వస్తుంది. గురు సాక్షాత్ పరబ్రహ్మ. మిగిలిన టైంలో ఆయన యోగజామున రాలో ఉంటాడు, లయం అయిపోతాడు. లయం అయిపోయినప్పుడు అమ్మవారు ఆడకే పోతుంది. ఇద్దరు కలిసి నాట్యం అంటే ఇద్దరు ఒకటి అయిపోతుంది. అది ఎప్పుడు జరుగుతుంది? 4 నుంచి 6కి ఇద్దరు శివశక్తులు ఐక్యమై ఉంటారు. అప్పుడు విడదీసినట్టు అమ్మని బలవంతంగా పీకినట్టు, ఆ భార్యాభర్తని ఆ అనుబంధాన్ని విడదీసినట్టు. అది ఒక విధమైన టేస్ట్ లాగైనట్లు ఉంటుంది. అదే లాగుతుంటది అప్పుడప్పుడు చేసేటప్పుడు. ఎక్కువ ఆడ అవసరమైనప్పుడు అమ్మ నేను పోతా, మనం కింద ఉండమ్మా, కింద చక్రాల్లో కూడా ఉండాలి కదా అని మనం కింద చేస్తాం. అప్పుడు ఇవన్నీ కాదురా, నాకు దాహం వేస్తుంది, నేను భర్త కాడిపోతే దాహం తీరద్ది, నాకు దాహం అని మనసు లోపలికి పోతా. అప్పుడు చేసుకోవాలి. ఇదేదో లాగుతా ఉంది నన్ను, అమ్మని లోపల పోవాలంటుంది, దాహం ఎక్కువైపోయింది, ఏదో లాగుతుంది జూజున, ఏదో ఆనందం కోసం అని తెలుస్తుంది. చక్కన నేను శవాసనం వేసేసి ఒక 2 గంటలు లోపల పెట్టి చీరోకి వెళ్ళిపోతా, కలిపేస్తా శివపాలు ఆనందంగా. అట్లా 1 రోజు 2 రోజులు 3 రోజులు చేసామనుకో ఆమె తృప్తి పడిపోతుంది, కిందకి చేస్తాం. అంటే గురువు మూలాధారంలో ప్రాణాయామం చేస్తాడు, అరుణోదయం చేస్తాడు, మణిపూరకంలో అరుణోదయం చేస్తాడు, హృదయంలో చేస్తాడు, ఆజ్ఞలో చేస్తాడు, అన్ని తిరుగుతాడు. అదే దాన్ని క్లుప్తంగా కింద 3 గుణాలు కదా, ఎక్కడి నుంచి కింద త్రిగుణాలు. అందుకని గురువు బ్రహ్మగా ఉండడు, విష్ణువుగా ఉండడు, ఈశ్వరుడుగా గురు సాక్షాత్ పరబ్రహ్మ ఉంటాడు. ఈ ముగ్గురిని వదిలేసి ఆడుంటాడు. ముగ్గురిని సృష్టిస్తుంటాడు, ఏం చేస్తాడు? సృష్టిస్తాడు. నువ్వు ఏడబోయి కూర్చుంటే లయం అయిపోయాడు ముగ్గురు, మళ్ళీ శ్వాస మళ్ళీ పుట్టేసు. ఎన్నిసార్లు త్రిమూర్తిని సృష్టిస్తుంటా, లయం చేస్తుంటా, పుట్టిస్తుంటా, సంపద పుట్టిస్తుంటా, ఎన్నిసార్లు లోపల పోయిపోతే వీళ్ళంతా లయం అయిపోయి లయం అయిపోయిన చేసినట్టు. మళ్ళీ కావాలంటే కిందకి. ఇది పరాత్పర. కింద అపర, పరాత్పర అని మా సత్యం గారు కనుక్కున్నారు. నా ఉపన్యాసం చెప్ప ఆయన పెట్టారు అంటే రాముడికుள்ள పరాత్పర శ్రీరామ అని. ఆయన ఎంత యోగ విద్య అదే. ఆయన వశిష్ఠులుగా థీరీ నేర్చుకో, జ్ఞానం బోధ, కానీ ప్రాక్టికల్ అంతా విశ్వామిత్రుడు నేర్చుకున్నాడు. విశ్వామిత్రుడు పంచ ప్రాణాలను పట్టుకున్నాడు. ప్రాణాల్లోనే నవగ్రహాలు ఉన్నాయి,
12 రాసులు ఉన్నాయి, త్రిమూర్తులు ఉన్నాయి. పంచ ప్రాణాలను వశం చేసుకున్న ఆయన. ఆయనకి చేతగానివి ఆయనకి తెలియంది లేదు. అలాంటి మహర్షి అన్ని బోధిస్తున్న ఆయన. ఈ చక్రంలో ఇది ఉంది, ఈ స్వరం ఇటు చెయ్యి, ఇది బల, అది ఇది బలమే, ఇది అతి బలం. ఎందుకంటే ఈ ఆత్మ శరీరానికి బలాన్ని ఇస్తుంది, మాంసం అంటుకొని ఉంటుంది, శుద్ధి చేస్తుంది, వాత శరీరం. చంద్రస్వరం ఆడిస్తే బలం, ఆడిస్తే అతి బలం. వెంకయ్య స్వామి చెప్పింది కూడా అదే. ఆదినారాయణ, ఓం నారాయణ, ఆదినారాయణ. ఓం నారాయణ ఎవరు? ప్రాణశక్తి. ఆదినారాయణుడు ఎవరు? విశ్వశక్తి. ప్రాణశక్తి తేడా ఏంది? ప్రాణశక్తి ఇంతవరకే ఉంటది. పంచిపోతారు ఓజోన్ పొర లోపల అవతల ప్రాణశక్తి ఉన్నది, గాలి ఉన్నది. అందుకే సిలిండర్లు ఎత్తుకుపోతారు మన వాళ్ళు. ప్రాణశక్తి ఈ శరీరం, పంచిపోతారు లోపల ఉంటుంది ప్రాణశక్తి. ఒక చోట చల్లదనం ఎక్కువ. ఈ ప్రాణశక్తే ఈ శరీరం. శక్తి పరబ్రహ్మ, పరమేశ్వరు. శక్తి శాశ్వతం, ప్రాణశక్తి అశాశ్వతం. ఈ ప్రాణశక్తి ఈ శరీరం ఉంది, నశించిపోతుంది. శక్తితో ఉత్పత్తి అయిన శరీరం నశిస్తుంది. దీంట్లో ఉండే యశశక్తి నశిస్తుంది. అందుకని అక్కడ ఏం చెప్పాం? అరుణకాంతి. అరుణకాంతి పరమాణువులే మిశ్రమ బిందువులు, శివశక్తి బిందువులు. అది మిశ్రమ బిందువు అన్నాం. మిశ్రమ సమూహమే అన్ని లోకాలలో విశ్వశక్తి. లోపల సమంగా ఉంది, దాన్ని ఏం తేడా లేదు. అది లోపల వచ్చి బయటకు పోయేది. ఈ శరీరంలో మిశ్రమ బిందు, ఈ బిందువులు ప్రాణంతో కూడుకోను, అంటే ప్రాణశక్తితో కూడుకొని ఉన్నాయి. మిశ్రమ బిందువులు ప్రాణశక్తిని ఆస్వాదిస్తాం. ఇక్కడ జీవుడు దేవుడు ఇద్దరు ఉన్నారు లోపల. ప్రాణశక్తి జీవుడు ఉంది కదా లోపల, ప్రాణంతో కూడుకొని. మిశ్రమ బీజం విశ్వవ్యాపితం. మిశ్రమ బీజాలు లోపల ఉన్నాయి, బయట ఉన్నాయి. ఈ శరీరం అంతా కూడా ఉన్నాయి మిశ్రమ బీజాలు, కానీ ప్రాణంతో కూడుకోను. అదే ప్రాణశక్తితో కూడుకొని ఉంది కాబట్టి ఈ ప్రాణశక్తే జీవుడు. ఆ లోపల ఉండే అగ్ని ఏదైతే ఉందో అది దేవుడు. అగ్ని పెరుగుతుంది ప్రాణానికి. ఎందుకు? మిశ్రమ బిందువులు ఉన్నాయి, ప్రాణంతో కలిసిన ఆ మిశ్రమ బీజాలే. బీజంలో బిందువులు ఉన్నాయి, బిందువు ఆధారం బీజాన్ని. బిందువులు లేకపోతే బీజం లేదు. మిశ్రమ బిందువులు అనేవి శివశక్తులు అరుణకాంతితో విశ్వం అంతా ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి, పంచిపోత మన లోపల. అవి నశించవు, అవి చెడిపోవు. భూమిలో ఏలో తడవు, అగ్నిలో కాలవు, వాయువుతో ఆర్పబడవు, ఆకాశంలో. అంటే 7 కూడా పంచిపోతాలు ఉన్నాయి. పంచిపోతాలు ఈ నిర్మాణమే మిశ్రమ బిందువు బీజంగా మారింది, కణం అయింది. మిశ్రమ రక్త బిందువు బీజంగా మారింది, తల్లి రూపం. ఆ బిందువు ఆ యొక్క మిశ్రమ అంటే తెలుపు బిందువు శుక్ల ఈశ్వరుడు, రక్త బిందువు అమ్మవారు. రక్త బిందువు అంటే అగ్ని, మిశ్రమ బిందువు అది తేజస్సే, కలిసి ఉన్నాయి. అదే ఉంది అరుణకాంతితో ఉన్నాయి. పరమాణువు విశ్వం అంతా ఉన్నాయి, అది లేని చోట్లేదు. ఉన్నాయి, పంచిభూతాల్లో ఉన్నాయి, అనేక కోటి బ్రహ్మాండాల్లో ఉంది. శక్తి ఈ రెండు కలుసుకున్నప్పుడే ఎనర్జీ, అదే రాజరాజేశ్వరి. అరుణకాంతే రాజరాజేశ్వరి. లేకపోతే ఇద్దరు ఈయన తెలుగు ఈమె రాజరాజేశ్వరి. అరుణకాంతి వస్తుంది, తెలుగు ఎరుపు కలిపితే కదా కాషాయం. అదే తెలుగు
అదే విశ్వం అంతా ఈ 2 కలిసి ఉన్నాయి కాబట్టి సూపర్. అరుణ కాంతితో ఎలుగుతా ఉంది. విశ్వం. ఆ విశ్వంలోనే పంచిభూతాలున్నాయి. ఈ ఈ జీవులన్నీ ఉన్నారు 80 లక్షలు. అందువల్ల మనం ప్రాణాయామం చేస్తే వెలుగుని పెంచుకుంటాం. మీరు ప్రాణాయామం చేయండి. 2 స్వరాలు సమస్వరం చేయండి. దాన్ని ఇంకా రేపటికి మనం సహస్రార సాధన చేద్దాం. ఓం ఓం శాంతి ఓం శాంతి.